వైఎస్ఎం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారు వైఎస్ జగన్. ఇది వైసీపీ కుట్ర. డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మీడియా సమావేశం. సంగారెడ్డిని మరో జవహర్ నగర్ గా మార్చాలన్న కుట్ర జరుగుతుంది. మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు. లైగర్ సినిమాలో నటించడం అనన్యకు ఇష్టం లేదు. చంకీ పాండే. మంగ్లీని గుడిలోకి తీసుకెళ్లిన కేంద్ర మంత్రి. టీడీపీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. 2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తా. గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తా. చట్టం ముందు నిలబెడతాం అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. నన్ను 16 నెలలు జైలులో పెట్టారు. ఏమైంది? బయటకు రాలేదా? సీఎం అవ్వలేదా అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఇది వైసీపీ కుట్రని డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మీడియా సమావేశం నిర్వహించారు. పూర్వకాలం నుంచి కూడా కుల వృత్తులు చేపడుతున్నటువంటి వారిని కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలా. దానిలో మరి గీత కులాలు ఏవైతే ఉన్నాయో గౌడ, ఈడిగ, సెట్టిబల్జ, శ్రీశైన, ఏత, ఈ కులాలు అంటే కల్లు గీత మీద ఆధారపడినటువంటి కులాలకి ఆర్థికంగా వారికి పరిపుష్టినిస్తూ వారి యొక్క అభివృద్ధిలో మనం
మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి అని ఒక మంచి ఆలోచనతోటి ఏదైతే వారు జీవో నెంబర్ 13 ఇచ్చి ఆ 13 ద్వారా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ యొక్క హామీ ఈ యొక్క మద్యం పాలసీలో 10% ఈ యొక్క గీత కులాలకు ఇచ్చి ఆ యొక్క గీత కులాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిన దాంట్లో 330 షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలు కేటాయిస్తే దానిని ఓర్వలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి వైసీపీ వాదులు, వైసీపీ సానుభూతిపరులు ఇష్టారీతిన వాటి మీద కేసులన్నీ వేసి మరి కనీసం టెండర్లు కూడా పడ్డానికి లేకుండా ఇది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది, మీరు టెండర్లు వేస్తే డబ్బులన్నీ పోతాయని వారిని భయపెట్టే విధంగా ఏదైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో, కేసులు వేస్తూ ఉన్నారో ఒకసారి అదంతా కూడా పరిశీలన చేసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మరి బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో గీత కార్మికులందరూ కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మేము దశాబ్దాల కాలంగా శతాబ్దాల కాలంగా ఈ యొక్క కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నాం, నేడు తాడి చెట్లు ఎక్కే దాంట్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మా పిల్లలంతా కూడా కాస్త చదువుల మీద కూడా వెళ్తూ ఉన్నారు, తాడి చెట్లు కూడా సరైన రీతిలో ఉండట్లేదు, మాకు మరి ఈ యొక్క వ్యాపారంలో కూడా అవకాశం కల్పించండి అని చెప్పేసానంటే దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే కుల సంఘాల నుంచి అనేక మార్లు కలిసి అనేక విజ్ఞాపనలు చేసినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కులాల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మీకు నేనున్నాను తోడుగా అని చెప్పేశారని వారు ఆ రోజు మాట ఇవ్వటం, దాని తర్వాత మరి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర యువగాళం పాదయాత్రలో ఉండగా గోపాలపురం నియోజకవర్గంలో వారు గీత కులాలతోటి సమావేశమైనప్పుడు దాని మీద మరొకసారి మాట్లాడితే ప్రభుత్వమే మద్యం రన్ చేస్తూ ఉంది, పాలసీ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఏదైతే మాట ఇచ్చున్నారో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు గీత కులాలకి 10% కేటాయిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులు, వారి యొక్క పార్టీ వాదులంతా కూడా గీత కులాల మీద కక్షగట్టి అత్యంత దుర్మార్గముగా వీటి మీద కేసులు వేయటం అంటే ఎంత దుర్మార్గం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దాంట్లో 20 పిటిషన్లు పడితే సంగారెడ్డిని మరో జవహర్ నగర్ గా మార్చాలన్న కుట్ర జరుగుతుందని రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీస్ బలగాలతో కలిసి నల్లవెల్లి భూములను కలుషితం చేస్తున్నారు. జవహర్ నగర్ తరహాలోనే జిన్నారం, పారానగర్లను డంపింగ్ యార్డులుగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ లో ఉన్న కాలుష్యాన్ని తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మా సంగారెడ్డి జిల్లా జిన్నారం, హతునూర, పటాన్చెరు ఈ 3 మధ్యలో గవర్నమెంట్ స్పేస్ ఉందని 152 ఎకరాలని పాత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా అప్పజెప్పిందని ఈ 152 ఎకరాలలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నల్లవల్లి అనేటువంటి ఫారెస్ట్ మధ్యలో హైదరాబాద్కి వెళ్ళి రోజు 1000 లారీల చెత్తను తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేస్తామనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిన్న రాత్రి 12 గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే అనుమానం ఉందో వాళ్ళందరినీ రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి ఇప్పటికీ ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటది చిద్రుప్ప అనే విలేజ్ లో. ఆ చిద్రుప్ప విలేజ్ అవుట్స్కట్స్ లో ఇప్పుడు ఈ నిమిషానికి 200 మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని, ఊర్లలోకి వెళ్ళి లీడర్లని రాత్రి 12 నుంచి తెచ్చిపెట్టి లారీలను పెట్టి, జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్య లోపల పనిని ప్రారంభించిర్రు జీహెచ్ఎంసీ మరియు మా సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే మీ పుణ్యమాని జీహెచ్ఎంసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహర్ నగర్ అనేటువంటి ప్రాంతం ఒక రావణ కాష్టం లాగా మండుతుంది. ప్రజలు కాలుష్యంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. మా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, జిన్నారం, కాజిపల్లి, గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి, నీరు అన్ని కలుషితం అయిపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మా కాలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం? పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు. నేను ఢిల్లీలో ఉన్నాను, పార్లమెంట్ నడుస్తా ఉంది. రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధులందరినీ తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టలేదనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులతో మాట్లాడితే
సార్ 2015 సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వం 152 ఎకరాల భూమి ఇచ్చింది సార్, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే, మీరు రాత్రిళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి రోడ్లు వేసినా, మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ ఇంకేదో కట్టాలనే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రజల నుంచి భౌతికంగా నిరసన అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది. మీరు కాదు కూడదని పని మొదలు పెట్టినట్లయితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటించింది. ఆమె తండ్రి సీనియర్ నటుడు నిర్మాత చంకీ పాండే ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. తాజాగా చంకీ పాండే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లైగర్ సినిమాలో నటించడం అనన్యకు ఇష్టం లేదని చంకీ పాండే తెలిపారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అనన్య అసౌకర్యకంగా ఫీల్ అయిందని చెప్పారు. తాను చిన్న పిల్లలా కనిపిస్తానని, హీరోయిన్ పాత్రకు సెట్ కానని తనతో చెప్పిందని, అదొక పెద్ద ప్రాజెక్ట్ అని, సక్సెస్ అయితే నీకు చాలా పేరు వస్తుందని ఆమెను తాను ఒప్పించానని తెలిపారు. సినిమా విడుదలయ్యాక రివ్యూలు చూసిన తర్వాత అనన్య చెప్పిందే నిజం అనిపించిందని చంకీ పాండే చెప్పారు. ఆ పాత్రకు అనన్య చాలా యంగ్ గా కనిపించిందని అన్నారు. ఆ తర్వాత ఆమెకు తాను ఎప్పుడు సలహాలు ఇవ్వలేదని, ప్రాజెక్టుల విషయంలో ఆమె నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతుందని అన్నారు. వైసీపీ నేతలు, మద్దతుదారులు, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసిన అధికారులకు టీడీపీలోని కొందరు నేతలు అండగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలతో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఆ మధ్య ఒకే వేదికను పంచుకోవటం, ఒకే వాహనంపై ఊరేగింపులో పాల్గొనడం కలకలం రేపిన విషయం విదితమే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి టీడీపీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తోంది. సినీ గాయని మంగ్లీ వైసీపీకి గట్టి మద్దతుదారనే విషయం అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమె ప్రచారం చేసింది. ఆ పార్టీ తరపున పాటలు పాడింది. ఫ్యాన్ కు ఓటేస్తే చల్లగా ఉంటామని ప్రచారం చేసింది. టీడీపీ తరపున పాటలు పాడాల్సిందిగా టీడీపీ వర్గాలు ఆమెను సంప్రదిస్తే తన నోట చంద్రబాబు పేరు ఉచ్చరించడం ఇష్టం లేదంటూ తిరస్కరించారనే ప్రచారం జరిగింది. అలాంటి మంగ్లీనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవిల్లి ఆలయంలోకి వెంట పెట్టుకుని తీసుకువెళ్లారు. రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అరసవిల్లి ఆలయం వద్ద మంగ్లీ బృందం పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రామ్మోహన్ నాయుడు ఆలయంలోకి వెళుతూ మంగ్లీని కూడా వెంట తీసుకువెళ్లారు. దీన్ని టీడీపీ క్యాడర్ తప్పుపడుతున్నారు. జగన్ కు మద్దతు ఇచ్చిన మంగ్లీని వెంట తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం ఎలా చేస్తారని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధింపులకు గురి చేసిన అప్పటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కెఎస్ బాలాజీరావును రామ్మోహన్ నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవడాన్ని కూడా టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న 14 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ కు 9 నెలలు జీతాలు ఇవ్వాలని, అలాగే పీఎఫ్, ఈఎస్ఐ డబ్బుల జమను, ఈఎస్ఐ హెల్త్ కార్డును వారి కుటుంబ వివరాలను సేకరించి కార్డ్స్ ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆత్మకూరు హాస్పిటల్లో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ జీతాలు ఇచ్చేదాకా ధర్నాను కొనసాగిస్తామని ఏఐటీయూసీ వనపర్తి జిల్లా అధ్యక్షులు టి శ్రీహరి, డిఎంహెచ్ఓ అలాగే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని అధికారులు వేతనాలు వెంటనే చెల్లించాలని చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సంఘం నాయకురాలు బాలరాజు, పార్వతమ్మ, నాగమ్మ, శైలజ, టి బాలకృష్ణమ్మ, ఏ బాలకృష్ణమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. పిల్లలలో తినడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావడం వల్ల బజారుకు వచ్చి మాకు వేతనాలు ఇవ్వాలి, వేతనాలు ఇచ్చేవాక మేము పనిలో రాము అని నిన్న హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్కు వినతి పత్రం ఇచ్చి ఈరోజు ఉదయం 10 గంటల నుంచే సమ్మె ప్రారంభమైంది. అయినా మెడికల్ ఆఫీసర్కి పూర్తి వివరాలు చెప్పినా మీరు 1 గంట చేయండి, మళ్ళీ పనిలోకి రండి అనే పద్ధతినే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడనే పనిచేసే మంది చాలామంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఏఎన్ఎంలు, అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్లు, మిగతా అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకంతా కూడా 1 నెల జీతం రాకపోతేనే చాలా ఇబ్బంది పడతాము. 9 నెలలు ఓచుకొని పనిచేస్తున్నారంటే చాలా గొప్ప పని అయినటువంటి వాళ్ళని ఇక్కడ పనిచేసినటువంటి ఉద్యోగస్తులు చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది.
ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో దీని మీద పరిచయం చేసినటువంటి అధికారులు కూడా ఎంత నిర్లక్ష్యం ఉండరు అనేది పూర్తిగా ఈ వేతనాలు ఇచ్చే దాంట్లో పట్టబయలవుతుంది. అదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇప్పటికి కూడా ఆధారాలతో కానీ ఫామ్ 23 కానీ అలాగే ఈఎస్ఐకి సంబంధించినటువంటి కుటుంబ పర్టికులర్స్ కూడా తీసుకోవడంలో కూడా ఇంకా కార్డు ఇవ్వడంలో కూడా అట్లాగే గుర్తింపు కార్డు అంటే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నాం మేము మా వర్కరు అని ప్రభుత్వం నుండి కూడా గుర్తింపు కార్డు కూడా నేటి వరకు కూడా ఇన్ని నెలల తరబడి ఇన్ని సంవత్సరాల తరబడి పనిచేసిన ఈ ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ కానీ పట్టించుకోకుండా వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నా ఎవరు చేయనటువంటి పని చేస్తున్నా ఈరోజు కనీస వేతనం రోజుకు 600 ఇవ్వాలి చట్ట ప్రకారం. కాంట్రాక్టర్కు టెండర్లో కూడా ఒక వర్కర్కు 18,000 ఇవ్వాలని కాంట్రాక్టర్కు టెండర్ వేసిండ్రు. అయినా ఇక్కడ ఇస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఎంత 11,000 మాత్రమే ఈరోజు అకౌంట్లో వేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము దేశవ్యాప్తంగా రేపు తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీ 1వ డివిజన్ ఏవీ ఇన్ఫో ఫ్రైడ్ లో మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి అరాచకాలకు అదుపు లేదు. ఓనర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న పీఎంసీ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఇక్కడ నివసించేవారు. పాకిస్తాన్ లో బతికినట్లుంది. ఎదురు మాట్లాడిన వారిపై కేసు పెట్టి వేధింపులు, సెక్యూరిటీ సిబ్బంది నియామకంలో ఆయనదే పెత్తనమా? మీడియా సమావేశంలో ఏవీ ఇన్ఫో ఫ్రైడ్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడి. మేడిపల్లిలోని వరంగల్ హైవే పక్కన ఆనుకుని ఉన్న ఏవీ ఇన్ఫో ఫ్రైడ్ లో నివసిస్తున్న వారిపై పీఎంసీ బీఆర్ఎస్ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఏవీ ఇన్ఫో ఫ్రైడ్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇందులో ఈ అపార్ట్మెంట్ పే చేసుకుని మేయర్ అయ్యాడు. ఆయన మేయర్ అయినప్పటి నుంచి అపార్ట్మెంట్లో మేము అందరం ఇదివరకు కూడా ప్రెస్ మీట్ పెట్టినాము. అప్పుడు ఆయన మేయర్ ఉన్నప్పుడే ఇది మేము పాకిస్తాన్లో బతుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మేయర్ ఆయన అరాచకాలతో అప్పుడు ప్రెస్ వాళ్ళని అయితే ఒక్కరిని కూడా లోపలికి రానియలే. మేము ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇప్పుడు బిగ్ టీవీలో ఉన్న సుజాత మేడం కమాండ్ దగ్గర మా ప్రెస్ మీట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజు. ఈరోజు ప్రభుత్వం మారింది. ఇప్పుడు అంత మారినాక ఇప్పుడు కూడా ఇంకా అదే దౌర్జన్యాలు ఇప్పటికీ వాళ్ళ మనసులో పెట్టుకొని ఇక్కడ రెసిడెంట్లను భయభ్రాంతులకు అసలు వాళ్ళ మనసులను తప్ప ఇంకోటి మాట్లాడవద్దు. ఇక్కడ ఎవరేముండదు. ఈయన వ్యతిరేకంగా మాట్లాడినందుకు నా మీద ఆ రోజు ఆయన అధికారం చూసుకొని నా మీద 3 సార్లు కేసులు పెట్టి నన్ను ఒక అడ్వకేట్ అని చెప్పినా కానీ నన్ను లాకప్లో పెట్టి వీడియో కాల్ చేపించుకున్నాడు అప్పుడున్న సీఏ అంజిరెడ్డితో చేసి. ఇటువంటి అరాచకాలు చేసుకుంటూ పోతుంది. యాక్చువల్లీ ఇవాళ ఇదంతా ఇష్యూ ఏంటంటే మేము ఒక సిస్టమ్ ఆయన లిఫ్ట్లో ప్రాబ్లం ఉండి బాగా చేసిండు. నేను లిఫ్ట్లో డబ్బులు పెట్టి మేము ఆయన లిఫ్ట్ పెట్టియకుంటే మేము లిఫ్ట్ పెట్టించాము. ఈ అసోసియేషన్ వచ్చినాక డబ్బులు చేసి చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతున్నాం. ఎవ్వరు మన భేదం లేకుండా ఎవరైనా మెడికల్ మెయింటెనెన్స్ డ్యూ ఉంటే కరెంట్ కట్ చేస్తాం. వీళ్ళతో అంతమంది ఉన్నారంటే కారణం ఒక కారణం మేము కరెంటు కట్ చేయడం వల్ల, అంతే తప్ప వాళ్ళకి మాకు చదువు ఉన్నదల్లా ఓన్లీ ఇక్కడ జక్కా వెంకరెడ్డి గ్రూపు వీళ్ళందరినీ మాకు కరెంట్ కట్ చేసిన అందరిని వెంబడేసుకొని కావాలని చేస్తుంది తప్ప మిగతా వాళ్ళంతా మళ్ళీ అది కూడా ఇంతవరకు మా ఏవీ చరిత్రలో ఆ రోడ్డు మీద మీటింగ్ పెట్టింది లేదు. మమ్మల్ని అయితే అసలు అప్పుడు ఇంతకుముందు మీటింగ్ కాదు. ఇప్పుడు మీరు మంచిగా మీటింగ్ పెట్టుకుని అసోసియేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఆయన మీటింగ్ ఉన్నప్పుడు అసలు రిపోర్టర్ని కూడా ఇలా కలవ చేయలేదు. మలేషియా కూడా అందరికీ ఇక్కడ ఉన్న రిపోర్టర్లు అందరికీ తరిమి లేడీస్ తోటి తరిమి కొట్టించిన అందరినీ. ఈవెన్ జంగన్న యాదవ్ గారు సుధీరన్న గారు వస్తే కూడా పెద్ద ఇలా కూర్చొని సీట్లు కుర్చీలో ఈ ఆఫీస్లో కూర్చొని ఎలక్షన్స్ అప్పుడు ఈ ఇందులోనే ఒక రూమ్ తీసుకొని ఎలక్షన్స్ అప్పుడు 28 ఎలక్షన్ డబ్బులు కోట్ల రూపాయలు ఇంకా దొరికితే అప్పటికప్పుడు పోలీసులు ఎలక్షన్ ఆఫీసర్లు అధికారులు మేనేజ్ చేసి అప్పుడు డబ్బులు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నంతసేపు అంటే ఆయన చెప్పినట్టు బతికితే బతకాల, లేకుంటే లేదు, ఉంటే ఉండండి, ఇక్కడ నేను చెప్పినట్టే నడవాలి, నా అసోసియేషన్ నడవాలి అని చెప్పి ఆయన అసోసియేషన్ ఉండగానే ఆయన సభ్యులు ఇక్కడ ఎవరు గెలవకుండా ఈ ఓనర్స్ అంతా బుద్ధి చెప్పారు. ఇంకా మారట్లేదు. ఆయన ముందుండకుండా అందరినీ ఎగేసి ఈ ఉన్న అసోసియేషన్ మీద ఎగేసి ఆడవాళ్ళు చూడడు, మగవాళ్ళు చూడడు, అంతా ఎగేసి ఇష్టం ఉన్నట్టు ఆయన దౌర్జన్యం కూడా మా దగ్గర కొనసాగిస్తూ
ఇవాళ ఈ కార్యక్రమం చెప్పి మొదలుపెట్టించాం. యాక్చువల్గా మేము ఇంకో ఇప్పుడు మెయిన్ ఇష్యూ సెక్యూరిటీ సర్వీసెస్. ఈ సెక్యూరిటీ సర్వీసెస్ అనేది వాళ్ళ ఓనర్ చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా మేము టెండర్ పిలిచి తక్కువ కోటి ఎవరు ఇచ్చినా వాళ్ళకి ఇవ్వాలి రూలు. ఎక్కువ కోటి ఇస్తే అట్లా ఏం తిన్నామని ఇచ్చినామంట. తక్కువ కోటి ఇచ్చిన వాళ్ళకి మేము టెండర్ ఖరారు చేసి ఇచ్చేస్తే లేదు ఈ సెక్యూరిటీ ఏవి కన్స్ట్రక్షన్ పునాదులు ఉన్నప్పటి నుంచి ఉన్న సెక్యూరిటీ నా మనిషి సైడ్ ఉండాలి, మీరు కొత్త సెక్యూరిటీ పెట్టొద్దని చెప్పి ఇదంతా ఇవైతే వీళ్ళకి సపోర్ట్ ఏమైందంటే మేము వచ్చినాక ఎవరు కరెంట్ కట్ చేయకపోయేది. మేము వచ్చినాక అందరు డ్యూస్ ఉన్న అందరికీ కరెంట్ కట్ చేసి పెట్టేసరికి ఇక కరెంట్ కట్ అయిన బాధితులంతా కొద్దిగా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. మేము ఓనర్లు నా కరెంట్ కట్ చేస్తావా కొంచెం ఫీలింగ్ ఉండేది. న్యూఢిల్లీలోని విజయ్ చౌక్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ప్రపంచంలో మన పిల్లలు ఎక్కడున్నా కూడా పోటీ పడగలుగుతున్నారు అంటే దానికి కారణం వారికి అక్కడ లభించిన శిక్షణ, వారికి అందిన విజ్ఞానం, వారికి ఆనాటి నుంచి ఆ విశ్వవిద్యాలయాల్లో మరి రీసెర్చ్, డెవలప్మెంటు, పరిశోధన కార్యక్రమాలు ఏదైతే జరుగుతాయో వాటి నుంచి వచ్చిన ఫలాలు. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి ఏమంటే, ఒకవైపు భారతదేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అట్లా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ లాగా, హెచ్సియు లాగా అట్లా భారతదేశంలో చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, మన హైదరాబాద్లో ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా కొన్ని నిష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, అందరం కూడా కలిసి, కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ గారు. వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే, ఈ యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే, భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా, దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది. చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు, సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీస్లో చాలామంది అకాడమిషియన్స్తో, చాలామంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు, సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం, దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కాదు, దేశం మొత్తంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దళిత, గిరిజన, బలహీన వర్గాల బీసీ స్టూడెంట్స్, స్కాలర్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు, పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు, ఇంకా మిగతా పిల్లలు కావచ్చు, ఇవాళ పెడుతున్న ఒక నిబంధన వల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మేము వివరించి చెప్పాం. ఒక క్లాజ్ తీసుకొస్తా ఉన్నారు, నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్, NSF అని ఒకటి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ విచక్షణాధికారం మరి మనం ఆ విశ్వవిద్యాలయానికి వదిలేసినట్టయితే వారి ఇష్టానుసారంగా అవసరమైతే అప్పుడప్పుడు అబ్యూస్ చేసి, వాళ్ళ ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే NSF కింద తోసేసి అక్కడ అర్హత కలిగి ఉండి కూడా రాజకీయాల వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ, ఏదైనా ఇతర విషయాల వల్ల కానీ సూటబుల్ SC, ST, OBC క్యాండిడేట్లకు అన్యాయం జరిగి ఇతర కమ్యూనిటీస్లో ఉండే వారిని, ఇది మంచిది ఎంతమాత్రం కాదు. కాన్స్టిట్యూషనల్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారు వైఎస్ జగన్. ఇది వైసీపీ కుట్ర, డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మీడియా సమావేశం. సంగారెడ్డిని మరో జవహర్ నగర్ గా మార్చాలన్న కుట్ర జరుగుతుంది. మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు.
లైగర్ సినిమాలో నటించడం అనన్యకు ఇష్టం లేదు. చంకీ పాండే. మంగ్లీని గుడిలోకి తీసుకెళ్లిన కేంద్ర మంత్రి. టీడీపీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.